చెన్నై నుంచి శ్రేష్ఠ రాస్తున్నారు. రావి చెట్టును ఇంట్లో ఎందుకు పెంచకూడదు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు వృక్షములు, జలములు, పాషాణములు, ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రాణులు, వీటిలో దేవతా సంబంధం ఎక్కువగా ఉంటుంది. వాటిని చైత్య వృక్షాలు అంటారు, అంటే దేవతా వృక్షాలు. ఉదాహరణకు రావి, మర్రి, జువ్వి, తర్వాత వేప, మారెడు, తులసి ఇలాంటి వృక్షాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మహావృక్షాలు, కొన్ని చిన్న వృక్షాలు. తులసి చాలా చిన్నది, ఎక్కడైనా ఒదుగుతుంది. అమ్మ కదా, అన్నిట్లో ఆమె సర్దుకుంటుంది. పిల్లలం కదా, ప్రేమగా తీసుకుంటే ఉంటుంది. కాబట్టి తులసి శాంతమూర్తి, చాలా చిన్న వృక్షం, ఒదుగుతుంది, ఆరాధన చేస్తాం. రావి, మర్రి మహావృక్షాలు. మీకు లౌకికంగా సమాధానం కావాలంటే రావి, మర్రి, జువ్వి, వేప లాంటి వృక్షాలు మహావృక్షాలు, చాలా పెద్దవి. వాటి వేర్లు మన బునియాది అంటే ఫౌండేషన్ అనే దాని కిందికి వచ్చాయి. వేర్లు బాగా పెరిగితే ఫౌండేషన్ బ్రేక్ అవుతుంది, దాంతో భవనాలు కూలిపోతాయి. ఇలా కనపడే కారణం ఇది, అంటే లౌకికంగా చెప్పే కారణం. ఇక అశ్వత్థ నారాయణుడు అంటారు. వృక్షాణం అశ్వత్థ సర్వవృక్షాణం, అన్ని వృక్షాలు నేను అశ్వత్థ అని స్వామి చెప్పాడు గీతలో. అంత పెద్ద స్వామిని మన ఇంట్లో పెట్టుకుంటే ఆయనకి ఏం ఆరాధన చేస్తాం? మహావృక్షం కదా. రోజు అశ్వత్థం చుట్టూ ఒక 11 సార్లు ప్రదక్షిణం చేస్తే వేరే దేవాలయానికి పోవలసిన అవసరం లేదు. అశ్వత్థాన్ని తాకితే చాలు, ఆనాటి పాపాలు వెళ్ళిపోతాయి. స్నానం చేసి ఒక కలశం, ఒక కుండెడు నీళ్లు అశ్వత్థానికి సమర్పించామంటే ఒక 500 సార్లు ప్రదక్షిణ చేసినంతో సమానం. ఇలా అశ్వత్థానికి గంధము, కుంకుమ పూజ, చాలా గొప్ప వృక్షం అది. అంత మహాశక్తిని మన ఇంట్లో దాన్ని ఒదిగేలా చేయలేం. కాబట్టి ఇంట్లో ఆ వృక్షాన్ని ఉంచకూడదు. దేవాలయంలో ఉంటాయి, కూడల్లో ఉంటాయి. సామాన్యంగా హనుమంతుడున్న చోట, శంకరుడున్న చోట, అమ్మ దుర్గా కాళి ఉన్న చోట అశ్వత్థం ఉంటుంది. అలాగే రాగి, వేప ఈ రెండు లక్ష్మీనారాయణులు అని ప్రసిద్ధి. ఎక్కడ ఆ రెండు ఉంటాయో వాటికి ఆరాధన చేస్తాం దంపతులుగా. ఇన్ని కారణాల వల్ల మహావృక్షం కాబట్టి మనం దాన్ని భరించలేం, దానికి తగినటువంటి శాంతి పూజాధికము చేయలేం అని ఇంట్లో ఆ వృక్షాన్ని ఉంచకూడదు అనడానికి కారణం.